హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మెయిన్గా మనం మొదటి నుంచి చూస్తూ వస్తే లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని ఓడించడానికే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఎన్నో న్యూస్ ఛానల్లో రావడం చూసాం. అయితే ఇప్పుడు లోకేష్ గారే బహిర్గతంగా తన మెజారిటీని తగ్గించేందుకు ఏకంగా 300 కోట్లు ఖర్చు పెడుతుంది అని చెప్పేసి ఆరోపించడం చూస్తున్నాం. మరి నిజంగా అంత ఖర్చు పెట్టిందా? మరి ఇప్పుడు ఆ ఖర్చు ఇంపాక్ట్ చూపిస్తుందా? మరి లోకేష్ గారి పరిస్థితి మంగళగిరిలో ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మనం అంతకుముందు కూడా చేస్తాము, లోకేష్ గారు చెప్పడం చూస్తాం, నన్ను ఓడించేందుకు ఇక్కడ 100 కోట్లు 1000 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు కూడా లోకేష్ గారు అదే చెప్తున్నారు. దాదాపు మంగళగిరిలో 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు తన మెజారిటీని తగ్గించడానికని అంటున్నారు. మరి అంత ఖర్చు పెడుతున్నారా? మరి ఆ ఖర్చు ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా లోకేష్ గారి పైన? మరి ఏ విధంగా ఉంటుంది సార్ మంగళగిరిలో సిచ్యువేషన్? ఇప్పుడు మీరే చెప్పారు చూసారా, ఆయన మెజారిటీ తగ్గించడానికి అని అన్నాడు తప్ప ఓడించడానికి అని అనలే. అంటే ఆయన మాటల్లో ఉండే ఆత్మవిశ్వాసం ఒకసారి మనం అండర్లైన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఈయనకి రాజకీయాలు ఏంటి, నెపోటిజం లాగా ఈయన తండ్రి అధినేత కాబట్టి ఈయన వచ్చేసాడు, ఈయన పనికొస్తాడు ఆ రాజకీయాలకి, ఈయన మాట్లాడడమే రాదు, తడబడతాడు, పప్పుగాడు, ఇలా రకరకాలుగా అటువంటి ఆయన ఎట్లా మేకోవర్ అయ్యాడంటే అసలు అది అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా ఈ పార్టీకి ఫేవర్ ఏమో అని అనుకోవచ్చు మీరు, కాదు. ఈవెన్ వర్మ కూడా చెప్పారని చెప్పాను కదా, ఆయన కూడా అసలు చాలా చేంజ్ అయ్యాడు ఆయన. సో అటువంటి ఆయన ఒక్కొక్కటిగా కార్యకర్తలో తిరుగుతూ యువగలమని, పాదయాత్ర అని, అదని ఇదని, యూత్ వింగ్తో మాట్లాడడం, పెద్దలకి మళ్ళీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి రెండిటికి లింకప్ చేయడం. అంటే పార్టీలో యూత్కిను సీనియర్స్కి ఇప్పుడు అన్ని దగ్గరలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ప్రతి పార్టీలో కూడా ఏ పార్టీ తీసుకుని మీరు అబ్జర్వ్ చేయండి, పాత పార్టీ అంటే జనసేన లాంటి కొంచెం దానికి ఎక్సెప్షన్. ఎందుకంటే మిగతా అన్నీ కూడా సీనియర్ నాయకులు ఎక్కువ, ఈ యంగ్ ఇప్పుడు రావట్లేదు. రావాలి, వస్తేనే పాత నీరు వెళ్తుంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. బట్ పాత నీరు ఉన్నప్పుడు కొత్త నీరుతో దానికి లింకప్ చేస్తే ఆ అనుభవాన్ని జోడించి మళ్ళీ రథాన్ని ముందుకు నడిపించాలి. సో లోకేష్ వచ్చిన తర్వాత మరలా అయ్యో వీళ్ళంతా పాత, ఎప్పుడు 80లో మంత్రులు, వీళ్ళందరూ 80లో రాజకీయాల్లో ఆవేశంగా ఉన్న నాయకులే తప్ప ఇప్పుడు ఎవరున్నారా అనే ఒక చిన్న విమర్శ ఉండేది. అది ఒక విధంగా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొంచెం అన్న ఈయన మింగిల్ అవ్వడం, టైఅప్ అవ్వడం, ఈయన మెల్లమెల్లగా పట్టు సాధించడం. డే 1లో వచ్చిలేదు కదా ఆయనకి కూడా. అయితే మంగళగిరిలో కూడా ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయాడు, వీడి మంత్రి ఏంటి, ఎమ్మెల్సీ చేపించేసాడు అని వెనక్కి కూడా అన్నారు. ఆయన దానికి కూడా క్లారిటీ ఇచ్చాడు. 42 ఏళ్ళ పార్టీ భవిష్యత్తులో 42 ఏళ్ళు అవుతుంది కదా, 83 అంటే ఇప్పుడు 41 సంవత్సరాలు. ఇన్నేళ్లలో కూడా టీడీపీకి సంబంధించి ఏదైతే ఉందో 82లో పెట్టారు అంటే 42 సంవత్సరాలు. టీడీపీను ఎప్పుడు పెట్టినా అప్పటి నుంచి 2 సార్లు మంగళగిరి గెలిచిందంట. అంటే మిగతా 6-7 సార్లు వేరే గెలిచాయి, 5-6 సార్లు. బట్ అక్కడే మళ్ళీ ఎందుకు పోటీ చేయాలనుకున్నాడు? మనం అనుకున్న నెపోటిజం అనుకుంటే ఇండస్ట్రీలో పెద్ద హీరో వచ్చి ఈ హీరోకి వేయాలంటే కమర్షియల్గా బాగుందా, స్టోరీ బాగుందా, పెద్ద డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెడదామా, రాజమౌళి గారితో పెడదామా అనే చూస్తారు కదా. ఇక్కడ చూడలేదు కదా. ఈయన గెలవాలనుకుంటే ఈజీగా కుప్పలను పోటీ చేయించవచ్చు కదా, అట్లా చేయలేదు కదా. సో అంటే అదొక అంటే ఆ వెర్షన్లో ఆలోచిస్తే ఓకే, ఈయన లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, డెవలప్ చేసుకున్నాయి. సో ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం అయితే వచ్చేసింది. వచ్చేయడంతో పిఠాపురం తీసుకోండి, మంగళగిరి తీసుకోండి మీరు అన్నట్టుగా, తర్వాత హిందూపురం, ఈ 3 కూడా మనం బాగా ఇంట్రెస్ట్ చూపించే నాయకులు వార్తలు. ఎందుకు? ఒకటి పవన్ కళ్యాణ్ గారు అందరూ తెలిసిందే, రెండోది లోకేష్ గారు మంగళగిరి, మూడోది హిందూపురం మన బాలయ్య బాబు. వీళ్ళు ముగ్గురు మీద వైసీపీ విచిత్రంగా, ఇది కోయిన్సిడెన్సో లేదా కావాలని పెట్టిందో తెలియదు కానీ ముగ్గురు మీద ఆడవాళ్ళనే పెట్టింది కదా. సో అంటే ఇన్ కేస్ ఏమైనా తారుమారైతే అరే ఆడవాళ్ళ చేతుల్లో ఓడిపోయారా అని చెప్పి వీళ్ళని బద్నాం చేసే విధంగా కూడా ఇప్పటి నుంచే వాళ్ళు ప్లాన్లు చేశారు. కానీ ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిది ఫిక్స్ అయిపోయింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఇదే మంగళగిరి కూడా ఇన్ని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మాటలు కూడా ఏమన్నాడు, మెజార్టీ తగ్గించాలని చూస్తున్నారని తప్ప నన్ను ఓడించాలని చూస్తున్నాను అనట్లే. అంటే గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్పెషల్లీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం కూడా కూటమికి డౌటే లేదు ఈసారి. సో అందుకు మంగళగిరిలో ఈయన్ని ఓడించడానికి
అక్కడ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, పిఠాపురం నన్ను ఓడించడానికి కుటుంబానికి 1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధమైన. సో అలాగే ఇక్కడ ఈయన చూస్తే ఈయన కూడా ఓడించడానికి అసలు 2019 కూడా ఓటుకి 3,000, 5 నుంచి 5,000 వరకు ఇచ్చారన్నట్టు కూడా టాక్ ఉంది ప్రత్యర్థి పార్టీ వాళ్ళు. సో అది కూడా కొంత కారణం లోకేష్ ఓడిపోవడానికి అనే కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుపు నాదే, మీకు భరోసా నేను ఇస్తున్నాను, మిమ్మల్ని మంచి సేవకుడిగా నేను ఉంటాను, మీరు నన్ను కాళ్ళ పట్టుకుని కూడా అడగచ్చు, మీకు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాను, నాకు గెలిపించండి, అదే అడుగుతున్నాడు ఆయన. అయితే ఇట్లాగే చాలామంది ఆ గెలుపు అంటే ఎంతవరకు గెలుపు ఏంటి అన్నా కూడా ఆయన దానికి కామెడీగా ఎలా చెప్పారు, మాలో మాకు పోటీ ఉంది, ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుంది, కుప్పమా హిందూపురమా మంగళగిరి అన్నట్టు అనుకుంటున్నాం, మెజార్టీలో తేడా వస్తుందేమో కానీ గెలుపు మాత్రం ఖాయం అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆ మేకోవరు, ఆ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక సభలో మాట్లాడుతుంటే వీళ్ళు టెలికాస్ట్ చేసే డ్రోన్ కాక వేరే డ్రోన్ వచ్చిందండి. అంటే సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ చేశారు, సార్ మన పరిధిలోకి వేరే డ్రోన్, ఇవాళ రేపు డ్రోన్తో చాలా రకాల మిస్బిహేవ్ కూడా చేస్తున్నారు. సో మనది కాదేమంటే ఉండనిలే, వాళ్ళు ప్రత్యర్థి పార్టీ వాళ్ళది, మన గురించి చూస్తారు, తెలుసుకోనిలే అన్నాడు ఆయన అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా. అక్కడ సభలోంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్కటిగా అడుగుతుంటే వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తాడో ఎవడు ఏ పార్టీ కూడా తెలియదు కదా. బయటికి మాత్రం మీ అందరికీ ఫేవర్గా అనుకొని లోపలికి ఎంటర్ అయ్యి తీరా అక్కడికి వచ్చాక లైవ్ నడుస్తున్నప్పుడు ఈయనకి యాంటీగా కానీ ఈయనకి ఇబ్బందికర ప్రశ్న అడిగితే, అందుకే అలాంటి వాటికి చాలామంది ఒప్పుకోరు. ఈ మధ్యకాలంలో ప్రముఖ నాయకులు ఎవరు కూడా అలాగా ఓపెన్గా డిబేట్ పెట్టుకున్న సందర్భాలు నేను చూడలేదు. ఈ నోటుకి ఎవడు ఏదైనా అడగచ్చు అన్నట్టుగా. మరి లోకేష్ మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ ప్రాంగణంలో కాలేజీ విద్యార్థులతో పాటు అక్కడ ఉండే స్థానిక యువతను కూడా మింగిల్ చేస్తూ వాళ్ళకి మైక్ ఇచ్చి క్వశ్చన్లు అడగడం, దాన్ని సాల్వ్ చేయడం చేశారు. అది కొంచెం గట్స్తో కూడుకున్న విషయం, అంతే కదా. పబ్లిక్లోకి వెళ్ళాక ఎవడే ప్రశ్న వేస్తాడో తెలియదు, ఎవడే మాట్లాడతాడో తెలియదు, కానీ వాటన్నిటికీ చాకచక్యంగా విసిగిపోకుండా, ముఖం మీద చిరునవ్వు చెదరకుండా, వాళ్ళు అడిగింది నచ్చకపోయినా కోపం తెచ్చుకోకుండా చాలా లౌక్యంగా మాట్లాడాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. వెంటనే ఇదేంటి ఇలా అడిగాడని చిరుతికి వస్తుంది కదా వెంటనే. సో ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా వెళ్ళారంటే ఏ మిస్టేక్స్ చేయలేదు, ఏ లొసుగులు లేవు, ఏ అవినీతులు లేవు. ఉంటే ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది. లేదా గవర్నమెంట్ ఉంది, ఉండి కూడా మీరేం చేయలేదు అనడానికి లేదు, గవర్నమెంట్ లేదు, వీళ్ళ చేతుల్లో లేదు, ఏం ప్రశ్నిస్తారు ఎవరైనా. బట్ దానికి కూడా గట్స్ కావాలి కదా. సో అట్లాగా లోకేష్ గారు అంతా దూసుకెళ్తూ ఉండడంతో బాగా ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారంట. ఎవరి ప్రయత్నం వాళ్ళది కదా, బుల్లెట్ దిగిందా లేదా, ఎమ్మెల్యే అయ్యామా లేదా అని చూసుకుంటున్నారా తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగో తెలియదు. అక్కడ రామకృష్ణారెడ్డి గారు ఫోన్ పొడి చేసేది ఇప్పుడు మళ్ళీ మంగళగిరి. సో ఏదైనా ఈయన గెలుపు ఖాయమన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి, సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. చూద్దాం మరి ఎంత మెజార్టీతో గెలుస్తారనేదే ఇప్పుడు బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఈ నోటుకి ఎవడు ఏదైనా అడగచ్చు అన్నట్టుగా. మరి లోకేష్ మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ ప్రాంగణంలో కాలేజీ విద్యార్థులతో పాటు అక్కడ ఉండే స్థానిక యువతను కూడా మింగిల్ చేస్తూ వాళ్ళకి మైక్ ఇచ్చి క్వశ్చన్లు అడగడం, దాన్ని సాల్వ్ చేయడం చేశారు. అది కొంచెం గట్స్తో కూడుకున్న విషయం, అంతే కదా. పబ్లిక్లోకి వెళ్ళాక ఎవడే ప్రశ్న వేస్తాడో తెలియదు, ఎవడే మాట్లాడతాడో తెలియదు, కానీ వాటన్నిటికీ చాకచక్యంగా విసిగిపోకుండా, ముఖం మీద చిరునవ్వు చెదరకుండా, వాళ్ళు అడిగింది నచ్చకపోయినా కోపం తెచ్చుకోకుండా చాలా లౌక్యంగా మాట్లాడాలి, చాలా ఓపిక కూడా ఉండాలి. వెంటనే ఇదేంటి ఇలా అడిగాడని చిరుతికి వస్తుంది కదా వెంటనే. సో ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా వెళ్ళారంటే ఏ మిస్టేక్స్ చేయలేదు, ఏ లొసుగులు లేవు, ఏ అవినీతులు లేవు. ఉంటే ఖచ్చితంగా ఆ భయం ఉంటుంది. లేదా గవర్నమెంట్ ఉంది, ఉండి కూడా మీరేం చేయలేదు అనడానికి లేదు, గవర్నమెంట్ లేదు, వీళ్ళ చేతుల్లో లేదు, ఏం ప్రశ్నిస్తారు ఎవరైనా. బట్ దానికి కూడా గట్స్ కావాలి కదా. సో అట్లాగా లోకేష్ గారు అంతా దూసుకెళ్తూ ఉండడంతో బాగా ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారంట. ఎవరి ప్రయత్నం వాళ్ళది కదా, బుల్లెట్ దిగిందా లేదా, ఎమ్మెల్యే అయ్యామా లేదా అని చూసుకుంటున్నారా తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగో తెలియదు. అక్కడ రామకృష్ణారెడ్డి గారు ఫోన్ పొడి చేసేది ఇప్పుడు మళ్ళీ మంగళగిరి. సో ఏదైనా ఈయన గెలుపు ఖాయమన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి, సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. చూద్దాం మరి ఎంత మెజార్టీతో గెలుస్తారనేదే ఇప్పుడు బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఓకే సార్, అది థ్యాంక్ యూ సో మచ్.